తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కథ. అనేక వేల సంవత్సరాల క్రితం భూమిపై కలియుగంలో ప్రజలను రక్షించడానికి శ్రీమహావిష్ణువు అవతరించాలని సంకల్పించాడు. ఒకసారి మహర్షి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువును పరీక్షించడానికి ఆయన ఛాతీపై కాలితో తన్నాడు. అయినా విష్ణుమూర్తి కోపపడకుండా మహర్షి పాదాలను నిమిరాడు. అది చూసిన మహాలక్ష్మీదేవి బాధపడి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చేసింది. లక్ష్మీదేవి కోసం వెతుకుతూ విష్ణుమూర్తి కూడా భూమికి వచ్చి తిరుమల కొండలపై శ్రీనివాసుడిగా నివసించడం ప్రారంభించాడు. ఒకరోజు శ్రీనివాసుడు పద్మావతి దేవిని చూసి ప్రేమించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వివాహానికి అవసరమైన ధనం కోసం ఆయన కుబేరుడు వద్ద అప్పు తీసుకున్నాడు. భక్తులు నేడు హుండీలో సమర్పించే కానుకలు ఆ అప్పు తీర్చడానికి అనే విశ్వాసం ఉంది. వివాహం అనంతరం శ్రీనివాసుడు తిరుమలలోనే ఉండి కలియుగ ప్రజలను కాపాడుతానని వరమిచ్చాడు. అప్పటి నుండి ఆయనను శ్రీ వెంకటేశ్వర స్వామి, బాలాజీ, గోవిందుడు అని భక్తులు ఆరాధిస్తున్నారు. భక్తితో ప్రార్థిస్తే స్వామివారు కష్టాలను తొలగించి ఆశీర్వదిస్తారని భక్తుల విశ్వాసం. గోవిందా గోవిందా